Hey guys, welcome to NZ Fashion Corner, one stop for all fashion and food. Like, subscribe and tap the bell icon for more videos. ఈ రోజు నేను మీతో నా ఆర్టిఫిషియల్ జ్యువెలరీ కలెక్షన్ని షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అండ్ దిస్ ఇస్ నాట్ అ ప్రమోషనల్ వీడియో. దిస్ ఇస్ మై పర్సనల్ కలెక్షన్. నా పర్సనల్ జ్యువెలరీ కలెక్షన్ని మీతో షేర్ చేసుకోవాలని ఈ వీడియో చేస్తున్నాను. అంటే ఎలాంటి క్లాత్స్ మీదకి ఎలాంటి జ్యువెలరీ సూట్ అవుతుంది, ఏ విధంగా పేరప్ చేసుకోవచ్చు అనే ఒక ఐడియా మీకు వస్తుందనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. నాకు పర్సనల్గా ఆర్టిఫిషియల్ జ్యువెలరీ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే అవి చాలా కంఫర్టబుల్గా ఉంటాయి వేర్ చేసుకోవడానికి అండ్ గ్రాండ్ లుక్ కూడా ఇస్తాయి. బట్ నాకు పర్సనల్గా ఆర్టిఫిషియల్ జ్యువెలరీ తీసుకోవడానికి మెయిన్ రీజన్ వచ్చి ఇవి క్యారీ ఫ్రెండ్లీ. మనం ఎక్కడికైనా ఎలా అయినా టెన్షన్ లేకుండా తీసుకొని వెళ్ళిపోవచ్చు. అదే గోల్డ్ జ్యువెలరీ అయితే ట్రైన్స్లో బస్సెస్లో క్యారీ చేయాలన్నా చాలా టెన్షన్గా భయంగా తీసుకువెళ్ళాలి. దానికి తోడు చిన్నపిల్లలు ఉంటే జర్నీలో వాళ్ళని చూసుకోవాలో ఆ గోల్డ్ జ్యువెలరీని ప్రొటెక్ట్ చేసుకోవాలో అర్థం కాక భయంగా తీసుకెళ్తాం. అదే ఈ ఆర్టిఫిషియల్ జ్యువెలరీ అయితే ఎక్కడికైనా ఎలా అయినా క్యారీ బ్యాగ్స్లో హ్యాండ్ బ్యాగ్స్లో ఎలా అయినా ఫ్రీగా క్యారీ చేసుకొని వెళ్ళిపోవచ్చు. అండ్ వేసుకుంటే కూడా చాలా గ్రాండ్ అండ్ ట్రెండీ లుక్ వస్తుంది. కాబట్టి నేను ఈ ఆర్టిఫిషియల్ జ్యువెలరీని ప్రిఫర్ చేస్తాను. ఇవి ఒక్క రోజులో తీసుకున్నవి కావు, చాలా ఇయర్స్ నుండి యూస్ చేస్తున్న ఓల్డ్ కలెక్షన్ అండ్ కొన్ని న్యూ కలెక్షన్ కూడా ఉన్నాయి. సో లెట్స్ స్టార్ట్. ఇందులో ఉన్న కొన్ని జ్యువెలరీ నేను ఆన్లైన్లో తీసుకున్నాను. కాంబో ప్యాక్ సెట్. ఇవి తీసుకుని కూడా చాలా ఇయర్స్ అవుతుంది. ఐ థింక్ 4 ఇయర్స్ అవుతుంది. బట్ చాలాసార్లు యూస్ చేశాను, అయినా వాటి షైన్ పోలేదు. వీటిని నేను నాప్టోన్లో తీసుకున్నాను. మేబీ ఇప్పుడు లేకపోవచ్చు ఆ కలెక్షన్. ఇందులో కొన్ని బిగ్ సైజ్ చోకర్ సెట్స్, కొన్ని సింపుల్ నెక్లెస్ అండ్ కొన్ని డాలర్ చైన్స్ కలిపి కాంబో ప్యాక్ వచ్చింది. ఇంకా కొన్ని వేరే చోట్ల తీసుకున్నవి కూడా ఉన్నాయి. కొన్నైతే ఇంకా చాలా పాత నెక్లెసెస్ ఉన్నాయి. లైక్ నా మ్యారేజ్ ముందు అంటే 5 ఇయర్స్ ముందు తీసుకున్న నెక్లెస్, ఇంకా 7 ఇయర్స్ ముందు తీసుకున్న నెక్లెసెస్ కూడా ఉన్నాయి. సో అవన్నీ చూసేద్దాం. ముందు పెద్ద చోకర్ నెక్లెసెస్ చూపించడం స్టార్ట్ చేస్తాను. కాంబో ప్యాక్లో తీసుకున్న నెక్లెసెస్లో ఇది ఒకటి. దీనికి చిన్న మాంగ్టికా కూడా వచ్చింది. చాలా బాగుంటుంది వేసుకుంటే. అంటే సిల్క్ శారీస్ మీదకి బాగా సెట్ అవుతుంది. దీనికి ఇలా హాఫ్ కట్ ఉన్న జుమ్కాస్ వచ్చాయి. నా ఫేస్కి ఎందుకో ఇవి పెద్దగా అయినట్టు అనిపించాయి. ఎందుకు అంత సెట్ అవ్వలేదు అనిపించింది. అందుకే నేను దాని బదులు ఈ జుమ్కాస్ తీసుకొని వేసుకున్నాను. చాలా బాగా సెట్ అయింది ఈ జుమ్కాస్ దాని మీదకి వేసుకుంటే. ఇది నేను సిల్క్ శారీ మీద వేసుకున్నాను. కాంబో ప్యాక్లో సెకండ్ నెక్లెస్ వచ్చి ఈ రెడ్ స్టోన్ నెక్లెస్. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. నాకు పర్సనల్గా చాలా ఇష్టం ఈ నెక్లెస్. ఇది సిల్క్ శారీస్ మీద, డ్రెస్సెస్ మీద అన్నిటి మీద సూట్ అవుతుంది. ఈ నెక్లెస్ నేను సిల్క్ శారీ అండ్ డ్రెస్ రెండిటి మీద వేసుకున్నాను. దీనికి చిన్న ఇయర్ రింగ్స్ వచ్చాయి. తర్వాత థర్డ్ నెక్లెస్ వచ్చి ఈ వైట్ స్టోన్ బేస్డ్ నెక్లెస్. మధ్యలో పర్పుల్ స్టోన్ వచ్చింది. ఈ నెక్లెస్ కూడా అదే కాంబోలో వచ్చింది. దీని ఇయర్ రింగ్స్ ఇలా వచ్చాయి. పెద్ద నెక్లెసెస్లో తర్వాత నెక్లెస్ ఈ పింక్ అండ్ వైట్ స్టోన్ నెక్లెస్ అనమాట. ఇది కూడా అదే కాంబో ప్యాక్లో వచ్చింది. దాని ఇయర్ రింగ్స్ ఇలా ఉంటాయి. తర్వాత నెక్లెస్ ఈ బ్యూటిఫుల్ పింక్ స్టోన్ నెక్లెస్ అనమాట. మై ఫేవరెట్ నెక్లెసెస్లో ఇది ఒకటి. దీన్ని నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను. దీని ఇయర్ రింగ్స్ ఇలా వచ్చాయి. లాంగ్ ఇయర్ రింగ్స్లా అనమాట. సేమ్ అదే విధంగా మాంగ్టికా కూడా వచ్చింది. దీనికి ఫింగర్ రింగ్ కూడా వచ్చింది. ఇలా ఉంటుంది వేసుకుంటే. ఇలాంటి నెక్లెస్ పింక్ వోక్ శారీస్ అండ్ గాగ్రాస్ మీదకి బాగా సూట్ అవుతుంది. నెక్స్ట్ నెక్లెస్ వచ్చి మల్టీ కలర్ టైప్ అనమాట. ఈ నెక్లెస్ నేను నా ఎంగేజ్మెంట్ అప్పుడు తీసుకున్నాను. ఎంగేజ్మెంట్కి వేసుకోలేదు కానీ ఆ టైంలో తీసుకున్నాను. దానికి ఏమైందంటే దానికి కింద ఎక్స్టెన్షన్గా ఇంకో నెక్లెస్ వచ్చిందనమాట. దానికి జాయింట్ అయ్యి. అంటే ఈ నెక్లెస్ కింద ఇంకో నెక్లెస్ వచ్చి 2 స్టెప్ నెక్లెస్గా వచ్చింది. నాకెందుకు అదంతా నచ్చలేదు. అందుకే కట్ చేసి తీసేశాను దాన్ని. ఓన్లీ 1 స్టెప్లా పెట్టుకున్నాను. చోకర్ నెక్లెస్లా బాగుంటుందని అలా తీసేశాను. అందుకే అక్కడ విరిగిపోయినట్టు కనిపిస్తుంది. యాక్చువల్గా ఇది విరగలేదు. ఆ కింద ఉన్న ఎక్స్టెన్షన్ని తీసేసినప్పుడు అలా అయిపోయింది. కానీ వేసుకుంటే మాత్రం కనిపించట్లేదు విరిగినట్టు. ఈ నెక్లెస్ని నేను గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్ ఉన్న వర్క్ శారీ మీదకి వేసుకున్నాను. చాలా బాగా సెట్ అయ్యింది. నా ఎంగేజ్మెంట్ అయ్యి 5 ఇయర్స్ అవుతుంది. సో ఇది తీసుకుని కూడా 5 ఇయర్స్ అయినట్టు. అయినా కానీ షైన్ మాత్రం అస్సలు పోలేదు. చూడండి ఎంత షైనింగ్ ఉందో. మనం మెయింటైన్ చేసే దాన్ని బట్టి ఉంటుంది. ఇవేవి 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ కావు, గ్యారంటీ నెక్లెసెస్ కూడా కావు. నేను తక్కువ రేట్కి నార్మల్గా ఫ్యాన్సీ షాప్స్లో తీసుకున్న జ్యువెలరీయే. మనం జాగ్రత్తగా పెట్టుకొని మెయింటైన్ చేసుకుంటే ఎన్ని ఇయర్స్ అయినా బాగుంటాయి. గ్యారంటీ నెక్లెసెసే అవ్వాల్సిన అవసరం లేదు. మనం మెయింటైన్ చేసే దాన్ని బట్టి ఉంటుంది. నెక్స్ట్ నా దగ్గర ఉన్న సింపుల్ అండ్ స్మాల్ నెక్లెసెస్ని చూపిస్తాను. ఇది ఇందాక చూపించిన కాంబో ప్యాక్లో వచ్చింది కాదు. మా కజిన్ వాళ్ళు టీవీలో చూసి, ఐ థింక్ షాప్ సీజేలో చూసి అనుకుంటా,
ఇలా ఒక నెక్లెస్ కాంబో ప్యాక్ని తీసుకున్నారు. అందులో వచ్చిన నెక్లెస్ ఇది. నాకు ఈ నెక్లెస్ నచ్చి వాళ్ళ కాంబో సెట్లో నుంచి తీసుకున్నాను. దీని ఇయర్ రింగ్స్ వచ్చి ఇలా వస్తాయన్నమాట. ఇలాంటి నెక్లెస్ వర్క్ శారీస్ అండ్ డ్రెస్సెస్ మీదకి బాగా సూట్ అవుతుంది. తర్వాత నెక్లెస్ ఈ వైట్ స్టోన్ నెక్లెస్ అనమాట. మొత్తం కంప్లీట్గా వైట్ ఫినిషింగ్ వస్తుంది. ఇది తీసుకొని కూడా 5 ఇయర్స్ అవుతుంది. నా మ్యారేజ్ అయిన కొత్తల్లో చార్మినార్ వెళ్ళినప్పుడు తీసుకున్నాను. 5 ఇయర్స్ అవుతున్నా ఇంకా షైనింగ్ బాగా ఉంది. నా మ్యారేజ్ అయిన తర్వాత తీసుకున్న ఫస్ట్ నెక్లెస్ ఇది. అప్పటికి నేను ఆ కాంబో సెట్ తీసుకోలేదు. దీనికి చిన్న మాంగ్ టీకా వచ్చింది. నేను దీన్ని పెట్టుకోలేదు. కానీ ఇయర్ రింగ్స్ బాగున్నాయి. ఇలా వస్తాయి ఇయర్ రింగ్స్. తర్వాత సింపుల్ నెక్లెసెస్లో ఈ గ్రీన్ అండ్ వైట్ స్టోన్ నెక్లెస్ అనమాట. ఇది ఆ కాంబో ప్యాక్లో వచ్చిన చిన్న నెక్లెసెస్లో ఒకటి. దీనికి ఇయర్ రింగ్స్ ఇలా వస్తాయి సింపుల్గా. ఇది సింపుల్ శారీస్ అండ్ డ్రెస్సెస్ మీదకి బాగుంటుంది. కాంబో ప్యాక్లో వచ్చిన చిన్న నెక్లెసెస్లో తర్వాత నెక్లెస్ ఈ గోల్డ్ ఫినిషింగ్ నెక్లెస్. ఇది సిల్క్ శారీస్ మీదకి బాగా సెట్ అవుతుంది. దీనికి ఇయర్ రింగ్స్ ఇలా వస్తాయి. ఇది నేను డిజైన్ చేసుకున్న నెక్లెస్ అనమాట. అంటే నేను తయారు చేసుకున్న డిఐవై నెక్లెస్ అనమాట. స్టోన్ చైన్ అండ్ రెడ్ కుందన్స్ యూస్ చేసి తయారు చేసుకున్నాను. దీనికి మ్యాచ్ అయ్యే విధంగా ఇయర్ రింగ్స్ నా దగ్గర ఆల్రెడీ ఉన్నాయి. ఎగ్జిబిషన్లో ఏమో తీసుకున్నాను. నేను ఇయర్ రింగ్స్ ఏమి ఎక్కువ రేట్ పెట్టే తీసుకోను. 100, 150 ఆ రేంజ్లో తీసుకుంటాను అంతే. నాకు ఎక్కువ ప్రైస్ పెట్టి జ్యువెలరీ తీసుకోవడం కన్నా తక్కువ రేంజ్లో ఎక్కువ వెరైటీస్ తీసుకోవడం ఇష్టం. దీన్ని నేను రెడ్ డ్రెస్ పైన వేసుకున్నాను. బాగా సెట్ అయింది. ఫోటో నేను పక్కన పెడతాను. ఇలాగే నేను ఇంకో నెక్లెస్ కూడా తయారు చేసుకున్నాను. ఆల్రెడీ నేను తయారు చేసుకున్న జ్యువెలరీని మై డిఐవై జ్యువెలరీ కలెక్షన్ అని ఒక వీడియోలో పోస్ట్ చేశాను. ఆ వీడియోలో చూపించాను ఇంకా చాలా నెక్లెసెస్ నేను. సో ఇది కూడా రోజ్ కలర్ కుందన్స్కి ఇలా గోల్డ్ బీడ్స్ స్టిక్ చేసి నెక్లెస్ చేసుకున్నాను. ఈ నెక్లెస్కి సెట్ అయ్యే విధంగా ఈ ఇయర్ రింగ్స్ని కూడా నేనే క్రియేట్ చేసుకున్నాను. అంటే నేను తయారు చేసుకున్న ఇయర్ రింగ్స్ ఇవి. ఇయర్ రింగ్స్ వీడియో కూడా నేను సపరేట్గా మై డిఐవై ఇయర్ రింగ్స్ కలెక్షన్ అని సపరేట్ వీడియో పోస్ట్ చేశాను. అందులో చూపించాను నేను క్రియేట్ చేసుకున్న చాలా ఇయర్ రింగ్స్ని. ఆ లింక్స్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో అండ్ ఐ బటన్లో మెన్షన్ చేస్తాను. తర్వాత నా సింపుల్ నెక్లెసెస్లో ఇది ఒకటి. దీనికి ఇలా సింపుల్ ఇయర్ రింగ్స్ వస్తాయి. ఇది చాలా పాత నెక్లెస్. దీన్ని తీసుకొని నేను ఒక మినిమం 10 ఇయర్స్ అయి ఉంటుంది. చాలా యూస్ చేశాను. ఇదే నెక్లెస్ నాతో పాటు నా కజిన్స్ కూడా తీసుకున్నారు. అప్పుడు వాళ్ళు యూస్ చేసి పడేశారు కూడా. నల్లగైపోయాయి వాళ్ళ దగ్గర. కానీ నా దగ్గర మాత్రం అలానే ఉంది. నా దగ్గర చాలా పాత నెక్లెసెస్ కూడా అలానే ఉంటాయి. ఎందుకంటే మనం మెయింటైన్ చేసే దాన్ని బట్టి ఉంటుంది. ఎక్కువగా స్వెట్ తగలకుండా, పర్ఫ్యూమ్స్ తగలకుండా యూస్ చేసిన వెంటనే జాగ్రత్తగా ఆర్గనైజ్ చేసి పెట్టేసుకుంటే గ్యారంటీ నెక్లెసెసే కావు, ఎలాంటి నెక్లెసెస్ అయినా బాగుంటాయి. దానికి ఎగ్జాంపుల్ ఈ నెక్లెసే. యాజ్ యూ కెన్ సీ 10 ఇయర్స్ పాత నెక్లెస్ అయినా కూడా చాలా షైనింగ్ ఉంది. తర్వాత నెక్లెస్ ఇది. దీన్ని నేను ఆన్లైన్లో తీసుకున్నాను. ఐ థింక్ ఫ్లిప్కార్ట్లో తీసుకున్నట్టున్నాను. చాలా బాగుంటుంది ఈ నెక్లెస్ కూడా. అన్నిటి మీదకి మ్యాచ్ అయిపోతుంది. లైక్ శారీస్ అండ్ డ్రెస్సెస్ అన్నిటి మీదకి సెట్ అవుతుంది. దీని ఇయర్ రింగ్స్ ఇలా వస్తాయి. దీన్ని నేను రీసెంట్గా తీసుకున్నాను. నెక్స్ట్ ఇంకో నెక్లెస్ చూద్దాం. ఇది కూడా చాలా పాత నెక్లెస్. లైక్ తీసుకొని ఒక 6 ఇయర్స్ అవుతుంది. నా మ్యారేజ్కి ముందు తీసుకున్నాను ఈ నెక్లెస్ని. దీన్ని నేను తక్కువ ప్రైస్కి రోడ్ సైడ్లో తీసుకున్నాను అప్పట్లో. 6 ఇయర్స్ అవుతున్నా దీని షైనింగ్ కూడా చాలా బాగుంది. ఇది కూడా సింపుల్ శారీస్ మీదకి, డ్రెస్సెస్ మీదకి బాగుంటుంది. దీని ఇయర్ రింగ్స్ ఇలా వస్తాయి. మాంగ్ టికా కూడా సేమ్ ఇయర్ రింగ్స్ లాగే వస్తుంది. తర్వాత నెక్లెసెస్లో ఇది చాలా సింపుల్ అండ్ క్యూట్గా ఉండే చిన్న నెక్లెస్ అనమాట. దీన్ని నేను లోకల్ ఫ్యాన్సీ షాప్లో తక్కువ రేట్కి తీసుకున్నాను. ఎందుకో నాకు చూడంగానే క్యూట్గా భలే నచ్చింది. సింపుల్ డ్రెస్సెస్, కుర్తీస్ మీదకి బాగా సెట్ అవుతుంది అని తీసుకున్నాను. దీనికి ఇయర్ రింగ్స్ చాలా చిన్నవి వచ్చాయి. ఈ సైజులో వచ్చాయి. అవి పోయాయి, ఎక్కడో మిస్ అయిపోయాయి. సో దీనికి మ్యాచ్ అయ్యే విధంగా నేను ఇయర్ రింగ్స్ కొంచెం పెద్దవి తీసుకున్నాను. ఇవి కూడా తక్కువ రేట్కి, ఐ థింక్ 150కి కూకట్పల్లిలో తీసుకున్నట్టున్నాను. ఇవి ఈ నెక్లెస్కి బాగా మ్యాచ్ అయిపోయాయి. తర్వాత ఇది రియల్ క్రిస్టల్ నెక్లెస్. దీన్ని నేను హైదరాబాద్లో బిర్లా ప్లానటోరియంలో పక్కన పర్ల్ షాప్ ఉంటే అక్కడ తీసుకున్నాను. సో క్యాజువల్గా ప్లానటోరియం విజిట్ చేయడానికి వెళ్ళినప్పుడు పక్కన పర్ల్ షాప్ ఉంటే అక్కడ చూసి తీసుకున్నాను. చాలా బాగుంటుంది ఈ క్రిస్టల్ నెక్లెస్. ఇప్పుడు పర్ల్ అండ్ క్రిస్టల్ నెక్లెస్ చాలా ట్రెండింగ్లో ఉన్నాయి. ఇది తీసుకుని 2 ఇయర్స్ అవుతుంది. నైట్ టైం వేసుకుంటే బాగా షైనింగ్ ఉంటుంది. సో నేను తీసుకున్న కాంబో సెట్లో వచ్చిన పెద్ద నెక్లెసెస్ చూపించేశాను. చిన్న సింపుల్ నెక్లెసెస్ కూడా చూపించేశాను. సో ఇవి పర్ల్ చైన్ నెక్లెస్ అనమాట. ఇలాంటివి 2 వచ్చాయి ఆ కాంబో సెట్లో. ఒకటి వైట్, ఇంకోటి బ్లూ అనమాట. వీటికి ఇయర్ రింగ్స్ చిన్నవి వచ్చాయి.
చిన్నవి వచ్చాయి కదా! ఏం చేద్దాం అని దీనికి ఇలా టాజెల్స్ అటాచ్ చేసి ట్రెండీ టాజెల్ ఇయర్ రింగ్స్‌లా క్రియేట్ చేసేసాను. వీటిని నేను డీఐవై ఇయర్ రింగ్స్ కలెక్షన్ అనే వీడియోలో పెట్టాను. ఇవే కాదు ఇంకా చాలా ఇయర్ రింగ్స్ నేను చేసిన పిక్స్ పెట్టాను ఆ వీడియోలో. ఎవరైనా ఆ వీడియో మిస్ అయ్యి ఉంటే తప్పకుండా చూడండి. తర్వాత ఈ నెక్లెసెస్ నేను నార్త్ సైడ్ మేము టూర్ వెళ్ళినప్పుడు ఐ థింక్ 2 ఇయర్స్ అవుతుంది వెళ్ళి అక్కడ తీసుకున్నాను వీటిని. 2 ఇయర్స్ ముందు అక్కడ కొత్తగా వచ్చాయి. ఇప్పుడు ప్రతి చోట్ల అమ్ముతున్నారు వీటిని. ఒకటి రెడ్ కలర్, ఇంకోటి మెరూన్ కలర్ తీసుకున్నాను. అక్కడే నేను ఈ బ్లూ మార్బుల్ స్టోన్ నెక్లెస్‌ని కూడా తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చి ఇది పర్ల్ లాంగ్ హారం నేను తయారు చేసుకున్నాను. ఈ బీడ్స్ నాకు గోల్డ్ కలర్‌లో దొరికాయి. సో, వాటికి నేను పింక్ కలర్ నెయిల్ పాలిష్ అప్లై చేసి పింక్ బీడ్స్‌లాగా క్రియేట్ చేసేసాను. మధ్యలో నేను పర్ల్ బీడ్స్‌ని పెట్టి ఇలా లాంగ్ హారంలాగా చేసుకున్నాను. దీని మీదకి మ్యాచ్ అయ్యే ఇయర్ రింగ్స్ నా దగ్గర ఆల్రెడీ ఉన్నాయి. ఇవి బాగా సెట్ అయిపోయాయన్నమాట. ఒక శారీ మీదకి ఇలా లాంగ్ హారం వేసుకున్నాను. బాగా సెట్ అయిపోయింది. ట్రెండీ లుక్ వచ్చింది. తర్వాత నేను తీసుకున్న కాంబో సెట్‌లో వచ్చిన డాలర్ చైన్స్‌ని చూపిస్తాను. ఇలా డాలర్ చైన్ వస్తుంది. దానికి ఇయర్ రింగ్స్ ఇవి. ఇది ఆరెంజ్ కలర్. సెకండ్ వచ్చి రెడ్ అండ్ గోల్డ్ ఫినిషింగ్ ఉన్న డాలర్ చైన్. ఇది కూడా కాంబో సెట్‌లో వచ్చింది. దానికి ఇయర్ రింగ్స్ ఇలా వచ్చాయి. థర్డ్ డాలర్ చైన్ వచ్చి ఈ వైట్ ఫినిషింగ్ ఉన్న డాలర్ చైన్ విత్ మ్యాచింగ్ ఇయర్ రింగ్స్. కాంబో ప్యాక్‌లో వచ్చిన ఫోర్త్ డాలర్ చైన్ ఇది. గ్రీన్ స్టోన్ డాలర్‌తో పాటు ఇలా చైన్ వస్తుంది. దానికి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ ఇలా వస్తాయి. దీనికి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ చాలా చిన్నవి వచ్చాయి. అంటే ఇంతవరకే వచ్చాయి. సో, నేనేం చేశానంటే వీటికి మ్యాచింగ్ సిల్క్ థ్రెడ్ తీసుకొని ఇలా టాజిల్‌లా అటాచ్ చేసేసాను. కొంచెం పెద్దవి చేసేసుకున్నాను. టాజిల్స్ వెనక అటాచ్ అవ్వడానికి ఒక పెద్ద పర్ల్ బీడ్ తీసుకొని ఇలా ఫెవిక్ స్టిక్‌తో స్టిక్ చేసేసాను. చాలా ట్రెండీగా స్టైలిష్ ఇయర్ రింగ్స్ అయిపోయాయి. సో, ఈ బీడ్స్ వెనకకుంటాయి కాబట్టి ముందు కనిపించవు. ఫ్రంట్‌కి మాత్రం ఇలా ఉంటుంది. చాలా ఈజీ కదా ఇలా చేసుకోవడం. సో, మీ దగ్గర కూడా ఇలాంటి చిన్న ఇయర్ రింగ్స్ ఉంటే వాటిని మీరు స్టైలిష్‌గా ట్రెండీ టాజల్ ఇయర్ రింగ్స్ చేసుకోవాలనుకుంటే ఈ ఐడియాని ట్రై చేయండి. సో, నా నెక్లెస్ కలెక్షన్‌లో లాస్ట్ నెక్లెస్ వచ్చి సిల్వర్ నెక్లెస్ అనమాట. నా దగ్గర అసలు సిల్వర్ జ్యువెలరీయే లేదు కదా! ఏదైనా ఒకటి తీసుకుందామని సింపుల్‌గా ఇది తీసుకున్నాను. టాప్స్ అండ్ కుర్తీస్ మీదకి బాగా సెట్ అవుతుంది. ఇది మీడియం లెంత్ ఉంటుంది నెక్లెస్. దీని మీదకి సెట్ అయ్యే విధంగా సిల్వర్ ఇయర్ రింగ్స్‌ని నేను సెపరేట్‌గా తీసుకున్నాను. సో, దట్స్ ఇట్. దిస్ ఈస్ మై ఆర్టిఫిషియల్ జ్యువెలరీ కలెక్షన్. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీకు ఏ నెక్లెస్ బాగా నచ్చిందో నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అండ్ ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.